సాలూర మండలం పున్స మందర్న గ్రామాల నుంచి ప్రతిరోజు రాత్రి టిప్పర్ల ద్వారా ఇసుక తరలింపు జోరుగా సాగుతుందని గ్రామస్తులు ఆరోపించారు. నగరంలోని అర్సపల్లిలో శ్రీ చైతన్య యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అన్నదానం చేశారు. నగరంలో సీతారాం నగర్ సెక్టర్ పరిధిలోని అంగన్వాడీ ఉపాధ్యాయులు ఆయాలు పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సుదీర్ఘకాలం సేవలందించిన అంగన్వాడీ టీచర్లను ఆయాలను సన్మానించారు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఓ లేడీ జూనియర్ డాక్టర్పై దాడి కలకలం రేపింది. గత 15 సంవత్సరాల నుంచి సిరికొండ మండలంలోని శివపుత్ర గణేష్ మండలి ఆధ్వర్యంలో గణనాథుడిని ఏర్పాటు చేసి భక్తి భావాన్ని చాటుకుంటున్నారు. మానవ హక్కుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కూనే జితేందర్ ను భీమ్గల్ జర్నలిస్టులు సన్మానించారు. బోధన్ నుంచి అరుణాచలంకు యాత్రగా వెళ్లే బస్సును ఆర్టీసీ అధికారులు ప్రారంభించారు. ఒక్కరికి ఈ టికెట్ ధర 4400గా నిర్ణయించింది. బాన్స్వాడ పట్టణంలోని తడ్కోల్ రోడ్ వైన్ షాప్ వద్ద తల్వార్ దాడి కలకలం రేపింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల ములక్పల్లి గ్రామంలో ఆకేరు ఏరుపై జరుగుతున్న బ్రిడ్జి పనులను మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రఘురామరెడ్డి పరిశీలించారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం గాంధీవాడ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.